అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అద్దేపల్లి జ్యోతి గారు రచించిన అనుబంధం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. వేకువ రెక్కలు విచ్చుకుంటోంది. ప్రాతకాల సౌందర్యం ఎన్నిసార్లు చూసినా కొత్తగా అందంగానే ఉంటుంది. రాత్రి జ్ఞాపకాలని నెమరు వేసుకుంటున్నట్లు ఆకుల మీద పూల మీద మంచు బిందువులు. ప్రకృతిని ఎంత అందంగా సృష్టించిన అంతర్యామి ఎంత సౌందర్య పిపాసో కదా అనిపించింది. సూర్యుడికి గుడ్ మార్నింగ్ చెప్పేసి పూల సజ్జలో ఉన్న నక్షత్రాలని అదే రాత్రి నక్షత్రాలు పొద్దున్నే సన్నజాజులై పూసాయి అన్నట్టుగా ఉన్న సన్నజాజుల్ని శుతిమెత్తగా నిమిరి దేవుడి గదిలోకి వెళ్లబోతూ శ్రీవారిని బాబుని నిద్రలేపాను. గోవా వెళ్ళటానికి ఫ్లైట్ టైం అవుతోంది అని. ప్లీజ్ 10 minutes వదిలే, టైం సరిపోతుంది అన్నారు ఇద్దరు. సరే, నే పూజ చేసుకుని వచ్చేలోగా మీరు లేచి రెడీ అవ్వాలి అని నేను పూజ గదిలోకి నడిచాను. నా పూజ అయింది గాని వీళ్ళ అలికడి లేదు. దర్శన్, లేచావా? డాడీ లేచారా అని పిలిచాను. ఆ ఇద్దరం లేచామమ్మా అన్నాడు వాడు. ఏమండి, మీరు రెడీ అయ్యారా? చూడు అంటూ వచ్చారు టవల్తో శ్రీవారు. బాగా రెడీ అయ్యారు. వెళ్లేది ఎంత గోవా అయితే మటుకు ఇక్కడి నుంచి ఇలా వెళితే బావుంటుందా అన్నాను వస్తున్న నవ్వుని పెదాల చాటును దాచుకుంటూ. నీకిష్టమైన గోవా, అందులో మీ అన్నయ్యని 4 ఏళ్ల తర్వాత కలవబోతున్నావు కదా, నీకెక్కడా కాలు భూమి మీద ఆనటం లేదు. ఫ్లైట్ టికెట్ అవసరం లేదనుకుంటాను అన్నారు అంతే చిలిపిగా. నా ఫ్లైట్ టికెట్ డబ్బులు మిగిల్చుకుందామనా? కంజూస్ అన్నాను. అమ్మా, మీరిద్దరు అలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చోండి, టిఫిన్ పట్టకు అన్నాడు దర్శన్ విసుగ్గా. శరీరం ప్రయాణం చేస్తున్నా నా మనసు గతంలోకి వెళ్ళిపోయింది. అన్నయ్య లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఎవరినో కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ సుష్మని. సుష్మా నా కోసం తరచూ మా ఇంటికి వస్తూ ఉండేది. అన్నయ్య ఆ టైంలో ఉంటే ముగ్గురం కలిసి కబుర్లు చెప్పుకునేవాళ్ళం. సుష్మా వచ్చినప్పుడు నేను ఎక్కడికైనా వెళితే అన్నయ్య అది మాట్లాడుకునేవారు. అన్నయ్య లేకపోతే అమ్మతో మాట్లాడేది సుష్మా. అన్నయ్య దాని మీద జోకులేసేవాడు, నవ్వేసేది, ఏమీ కోప్పడేది కాదు. నేనే అనేదాన్ని, దాన్నెందుకలా ఏదో ఒకటి అంటావు అని. నీ ఫ్రెండ్ అంటే తనకి లేని బాధ నీకెందుకే అనేవాడు. 4 రోజుల నుండి సుష్మా కాలేజ్కి రాలేదు, మా ఇంటికి రాలేదు. జ్వరం వచ్చిందేమోనని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆంటీ గుమ్మంలోనే ఎదురయ్యారు. సుష్మకి ఎలా ఉందండి అంటూ అడిగాను ఆత్రంగా. మాయరోగం వచ్చింది, నువ్వే వెళ్ళి చూడు అన్నారు నిష్ఠూరంగా. ఆశ్చర్యం వేసింది ఆవిడ ధోరణికి. దాని గదిలోకి వెళ్ళాను. సుష్మా అటు తిరిగి పడుకొని ఉంది. సుష్మా, ఎలా ఉందే అంటూ నుదుటి మీద చెయ్యి వేశాను. నన్ను పట్టుకుని ఏడ్చేసింది. బతికే ఉన్నాను అంటూ. కాసేపు ఏడవనిచ్చి అప్పుడు అడిగాను, ఏంటే నీ బాధ? 4 రోజుల నుంచి ఇలానే ఉన్నావని తెలుస్తోంది నీ వాలకం చూస్తే. నాకు చెప్పొచ్చు కదా, నేను నీ ఫ్రెండ్ అని అనుకుంటున్నాను. నువ్వలా అనుకోలేదు కాబట్టి ఇలా కూర్చొని ఏడుస్తున్నావు అన్నాను బాధగా. ఛా, అలా అనకే, నాకు నువ్వు తప్ప మంచి ఫ్రెండ్స్ ఎవరున్నారే. కాని ఇది విని నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని భయం వేసి నీతో చెప్పలేదు అంతే. పాలు ముంచినా నీట ముంచినా నీదే భారం అంది. పాలల్లో ముంచినా నీట ముంచినా చావే కాని నేను నీకు తప్పకుండా సాయం చేస్తాను అన్నాను భరోసాగా. చాలా థ్యాంక్స్, నీకిప్పటిదాకా చెప్పకపోవటం తప్పే, సారీ అంటూ మా అన్నయ్య అది ప్రేమించుకుంటున్నారని, ఇంట్లో వాళ్ళు వేరే సంబంధాలు చూస్తున్నారని, ఇంట్లో వాళ్ళని ఒప్పించలేక ఏడుస్తోందని చెప్పింది. ఒక్కోసారి అన్నయ్యని సుష్మని చూస్తే అనుమానం వచ్చేది కాని చచ్చా అనుకునేదాన్ని. అయితే నా అనుమానం నిజమేనన్నమాట అనుకున్నాను మనసులో. ఈ మాత్రానికే ఏడుస్తావా పిచ్చి? మా ఇంట్లోనూ మీ ఇంట్లోనూ ఒప్పించే బాధ్యత నాది. ఇంత మంచి ఫ్రెండ్ వదినగా వస్తోందంటే ఇంతకంటే ఆనందించే విషయం ఏముంటుందే అని దాన్ని గట్టిగా వాటేసుకున్నాను. చాలా చాలా థ్యాంక్సే, నన్ను అర్థం చేసుకున్నావు. ఎక్కడ అపార్థం చేసుకుంటావని భయపడిపోయాను అంటూ ఆనందపడింది సుష్మా. ఇక బెంగ తీరింది కదా, లేచి మొహం కడుగు, ఏదైనా తిందువు గాని, ఈలోగా మీ అమ్మగారితో మాట్లాడతాను అని ఆంటీ కోసం లోపలికి వెళ్ళాను. ఆంటీ వంటింట్లో ఉంది. ఆవిడని హాల్లోకి తీసుకొచ్చి కూర్చోపెట్టాను. ఎదురుగా కూర్చొని ఆవిడ చెయ్యి పట్టుకొని, ఆంటీ, అది చేసింది చెడ్డ పని కాదాంటీ, మీరు తలదించుకోనక్కర్లేదు. నువ్వు చిన్నపిల్లవి, నీకు తెలీదమ్మా. మీ స్థాయి ఎక్కడా, మా స్థాయి ఎక్కడా.
అందుకే మాకు తగ్గ సంబంధం చూసి చేద్దామంటే అది వినటం లేదు అన్నారు ఆవిడ బాధగా కళ్ళు తెరుచుకుంటూ. మీరేం బాధపడకండి, దాన్ని బాధ పెట్టకండి. మనసులు మమతలు ముఖ్యం కాని స్థాయిలు కాదండి కావాల్సింది. అందుకే అన్నయ్య దాని మంచి మనసుకే ప్రాధాన్యం ఇచ్చాడు. మీరు భయపడి దానికి ఏ సంబంధం చూడకండి. మా అమ్మ వాళ్లతో మాట్లాడి మీతో మాట్లాడటానికి మా వాళ్లతో వస్తాను, డోంట్ వర్రీ అని ఆవిడికి నచ్చ చెప్పాను. కొంచెం కష్టం మీద అన్నయ్య నా పెళ్లి చేస్తాను అన్న హామీ ఇచ్చాక అమ్మా నాన్న అన్నయ్య సుష్మల పెళ్లికి ఒప్పుకున్నారు. అది నా పెళ్ళయ్యాక మాత్రమే అని. అన్నయ్య అన్నింటికి ఒప్పుకున్నాడు. వాడి మనసులో భయం ఏంటంటే వాళ్ల ఫ్రెండ్ భార్య అతని చెల్లెల్ని తల్లిని సరిగా చూడనివ్వదట. అందుకని నేనంటే ఇష్టపడే అమ్మాయిని చేసుకుంటే ఆ సమస్య రాదు కదా అని ఆలోచించి అన్నయ్య సుష్మని చేసుకోవటానికి ఇష్టపడుతున్నట్ట. వాడలా చెబుతుంటే ఆనందంతో ఏడుపొచ్చింది. ఇంత మంచి అన్నయ్య నాకు ఉన్నందుకు ఆనందంతో కూడిన గర్వం కలిగింది. అందుకే వాడు చూసిన అబ్బాయినే మాట్లాడకుండా చేసుకున్నాను. అన్నయ్య భావించినట్టే సుష్మా మా కుటుంబంలో చక్కగా కలిసిపోయింది. అమ్మకి చేదోడు ఆదోడుగా ఉంటూ నా పెళ్లికి ఎంతో సాయం చేసింది. నా పెళ్లి తర్వాత వాళ్ల పెళ్లి నేను ఆయన దగ్గరుండి అన్నీ చేశాము. మా కుటుంబాన్ని చూసి అందరూ మెచ్చుకున్నారు. ప్రపంచం ఎంత ముందుకు పోతున్నా ఛాందస భావాలున్న తల్లిదండ్రుల వల్ల పిల్లలు ఎంత నలిగిపోతున్నారో అని బాధ వేసింది. పెళ్లికి ముందు సుష్మ బాధని గుర్తు తెచ్చుకొని మనం పెట్టుకున్న నియమాలే మన నడవడికి అడ్డుపడుతున్నా వాటిని తొలగించకుండా మూర్ఖంగా ఉండే తల్లిదండ్రులు మారనంత వరకు సభ్య సమాజంలో యువజంటలు కష్టాలు పడుతూనే ఉంటారని బాధగా నిట్టూర్చాను. భగవంతుడా, నువ్వే మార్చాలి ఈ మూర్ఖ జనాల్ని అని. అన్నయ్యకి అనుకోకుండా దుబాయ్లో ఆఫర్ వచ్చింది. అమ్మా నాన్న నేను బాధపడ్డాం, కాని వాడిని అభ్యంతరం పెట్టలేదు. కొన్నేళ్లు సంపాదించుకుని వచ్చేయాలి, అక్కడ స్థిరపడకూడదని వాడి దగ్గర మాట తీసుకున్నాం. నువ్వు అబ్బాయిని కను, అప్పుడు నేను అమ్మాయిని కంటాను, నీ రుణం అలా తీర్చుకుంటాను అన్నారు అన్నా వదిన. సరేలే అన్నాను నవ్వుతూ. అన్నయ్య అన్నట్లుగానే నేను అబ్బాయికి జన్మనిచ్చాను. ఏడాది తర్వాత వాళ్ళకి పాప పుట్టింది. అమృత అని పేరు పెట్టారు. అన్నయ్య వెళ్ళాక ఇదే రావటం. మా ఇంటికి రా అన్నాను. వద్దు, నువ్వు వంటింట్లోనే ఉంటావు, అందుకని నీకు ఇష్టమైన గోవాలో మనం కలుసుకుందాం, నేను రూమ్స్ బుక్ చేసేస్తాను రిసార్ట్లో అని అన్నయ్య రూమ్స్ బుక్ చేసేసి ఉంచాడు. వాళ్లు రాత్రి గోవా చేరారు. మేం కొన్ని గంటల తేడాతో చేరతామని ఆలోచనలోంచి తేరుకుని టైం చూశాను. గోవా వచ్చేశాం. ల్యాండ్ అవబోతోంది అన్నారు ఆయన. ఇక కొన్ని నిమిషాల్లో అన్నయ్యని వదిన్ని అమృతని చూస్తానంటే నా ఆనందానికి అంతులేదు. సంతోషంతో మనసు నిలవట్లేదు. ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు వాడిని చూడకుండా లేను. ఎంత వెబ్కాంలో చూసినా ప్రత్యక్షంగా చూసి స్పర్శించి మాట్లాడినా తృప్తి కలగదు కదా. అన్నయ్య కనబడ్డాడు. హాయ్ అంటూ చెయ్యి ఊపాను. నేను ఆయన్ని దర్శన్ని పట్టించుకోకుండా గబగబా అన్నయ్య వైపు అడుగులేశాను. అన్నయ్య నేను ఒకరినొకరం చూసుకుంటూ ఉండిపోయాం చేతులు పట్టుకొని. దర్శనొచ్చి నా కొంగు పట్టుకొని లాగాడు. అమృత ఏది అని. మర్చిపోయాను, వదినా అమృత ఏరిరా అని అడిగాను. నీ కోడలు ఇంకా లేవలేదు, దాన్నొక్కదాన్ని రూంలో వదిలి రావాలని సుష్మ కూడా రాలేదు. ఎంత 5 మినిట్స్లో రూంలో ఉంటాము. రారా అల్లుడు, మీ ఆవిడ్ని చూసేయాలని తొందరగా ఉందా అంటూ వాడిని ఆట పట్టించాడు అన్నయ్య. హోటల్ గుమ్మంలోనే వదిన అమృత ఎదురొచ్చారు. అమృత చక్కగా ఉంది. బొద్దుగా బొమ్మలా అందంగా ఉంది. ఫోటోల్లా కన్నా బావుంది. చటుక్కుని ఎత్తుకొని ముద్దాడాను. అవునులే, కోడలు కావాలి కాని స్నేహితురాలు అక్కర్లేదా అర్ధముగుడా అంటూ నవ్వింది సుష్మ. బావుందే, చాలా బావుంది. ఇలా పెళ్లి చేసుకుని అలా దుబాయ్ తీసుకుని పోయావు మా అన్నయ్యని. మా కోడలికి నేనిప్పుడే బాల్య వివాహం చేసేసి నాతో తీసుకుపోతాను. లేకపోతే నీలాగే నీ కూతురు నా కొడుకుని ఇంకే దేశానికో తీసుకుపోతుంది అన్నాను నవ్వుతూ. ఎంతైనా ఆడపడుచు అనిపించుకున్నావే రాక్షసి అంటూ దర్శన్ని ఎత్తుకోబోయింది. వాడు సిగ్గుపడ్డాడు. ఏరా అల్లుడు, సిగ్గుపడుతున్నావు అంటూ వంగని ముద్దాడింది. ఏంటి 4 సంవత్సరాల కబుర్లు ఈ రిసార్ట్ గుమ్మంలోనే చెప్పేసుకుంటారా? అలా అయితే రూమ్స్ దండగా అంటూ జోక్ చేశారు ఆయన. రూమ్ బుక్ చేసేశారు, క్యాన్సిల్ చెయ్యరు. అయినా బిల్లు మీరు పే చేయక్కర్లేదు అని చిన్నగా గిచ్చాను. అబ్బా చూడు సుష్మా చెల్లెమ్మ, మీ ఆయన అండ చూసుకొని మా ఆవిడ ఎలా రెచ్చిపోతుందో అంటూ నా మీద కంప్లైంట్ చేశారు. సర్లేండి అన్నయ్య గారు, రూంలోకి వెళ్ళాక వీళ్ళ పని చెబుదాం రండి
అంటూ సుష్మా ఆయనకి వంతపాడింది. దర్శన్ అమృత చక్కగా కలిసి ఆడుకుంటున్నారు. మేం మా కబుర్లతో కాలం గడిపేశాం. వారం రోజులు నిమిషాల్లా గడిచిపోయాయి. గోవా గోవా అన్నావు, అసలు సరిగ్గా చూసావా అన్నారు ఆయన. అబ్బా, ఎందుకు చూడలేదు? ఒక పక్క కొండలు, ఒక పక్క ఆకాశం సముద్రం కలిసిపోయిందా అన్నట్టుగా ఉంది. ఇసుక కూడా ఎంత బావుందో, మెత్తగా అందంగా. మన ఇసుకలా లేదు. అంతేనా? ఫారినర్స్ ఎంత బాగున్నారో. బికినీల్లో ఉన్నా పూర్తి డ్రెస్తో ఉన్నంత హ్యాపీగా ఉన్నారు. ఒకళ్ళకి ఒకళ్ళు ఆయిల్ మసాజ్ చేసుకుని ఎండలో పడుకొని బుక్స్ చదువుతూ, వాక్మ్యాన్స్ వింటూ, వారిదంతా వేరే లోకం అన్నట్టున్నారు. మనం మంచినీళ్లు తాగినంత మామూలుగా లిక్కర్ తాగుతూ స్వేచ్ఛాజీవిలా ఉన్నారు అన్నాను. హమ్మా, చూసావా అని అడిగితే ఇంత చెబుతావా అన్నారు ఆయన నిట్టూరుస్తూ. ఏమండి, అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోతారట. మన తర్వాత ఇంకో గంటకి వాళ్ళ ఫ్లైటు అన్నాను బాధగా. నీకో సర్ప్రైజ్ న్యూస్ చెప్పనా? చెప్పండి, ఊరించక. మీ అన్నయ్య ఫారిన్ వెళ్ళట్లేదు. ఇంకో గుడ్ న్యూస్. చెప్పండి ప్లీజ్. మన ఫ్లాట్ పక్క ఫ్లాట్లోనే ఉండబోతున్నారు. హా, అవునా అన్నాను. ఇంకో విషయం చెప్పనా అన్నారు. చెప్పండి అన్నాను ఆనందంతో మాట రావట్లేదు. అమృతని నీ దగ్గరే ఉంచబోతున్నారు. మీ వదిన జాబ్ చేస్తోందట. కేర్లో వద్దు. మా ఆవిడికి మీ అమృత అంటే ఇష్టం, మా దగ్గరే ఉంటుంది. నువ్వు జాబ్ నుంచి వచ్చేదాకా అన్నాను. సరేనంది సుష్మా అన్నారు. ఇన్ని గుడ్ న్యూస్లు చెప్పినందుకు మీకు ఖచ్చితంగా స్వీట్ చేసి పెడతాను అనగానే, ఒక్క స్వీటేనా అంటూ చిలిపిగా నవ్వారు మా శ్రీవారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.